హలో ఫ్రెండ్స్, హనుమాన్ మూవీని భయ్య చిన్న సినిమాల్లో బాహుబలిగా చెప్పవచ్చు. ఎందుకంటే ఈ మూవీ యొక్క లాభాలు ఆ విధంగా ఉన్నాయి భయ్య, మామూలుగా లేవు. మన టాలీవుడ్ 100 ఏళ్ల చరిత్రలో చిన్న సినిమాల్లో అత్యధిక లాభాలు తెచ్చిన సినిమాల్లో నెంబర్ 1 పొజిషన్లో ఈ హనుమాన్ మూవీ ఉంటుంది. మరి ఈ మూవీ యొక్క రికార్డును 10 సంవత్సరాలు అయినా సరే ఏ సినిమా కూడా బద్దలు కొట్టలేదు. మరి బాహుబలి రికార్డును అయితే 10 కాదు 20 సంవత్సరాలు అయినా సరే ఏ సినిమా కూడా బద్దలు కొట్టలేదు. అంతలా లాభాలు అనేవి బాహుబలి 2కి వచ్చాయి. మరి హనుమాన్ మూవీకి వచ్చిన లాభాలు ఎంత, అలాగే బాహుబలి 2కి వచ్చిన లాభాలు ఎంత అనేవి తెలుసుకుందాం. మరి టాప్ 5 టాలీవుడ్లో అత్యధికంగా లాభాలు తెచ్చిన సినిమాల లిస్టులో అలా వైకుంఠపురంలో మూవీ టాప్ 5లో ఉంటుంది భయ్య. మరి ఈ మూవీకి 84 కోట్ల వరకు బిజినెస్ అనేది జరిగితే లాంగ్ రన్లో 160 కోట్ల వరకు షేర్ అనేది రాబట్టింది. ఈ విధంగా 75 కోట్ల వరకు ప్రాఫిట్తో టాలీవుడ్లోనే అత్యధిక లాభాలు రాబట్టిన సినిమా లిస్టులో ఎప్పటి వరకు ఆల్ టైమ్ టాప్ 5లో నిలిచింది భయ్య. ఇక టాప్ 4th ప్లేస్లో అంటే హనుమాన్ ఉంది. మరి ఈ మూవీకి 30 కోట్ల వరకు బిజినెస్ అనేది జరిగితే 218 కోట్ల వరకు గ్రాస్తో 115 కోట్ల వరకు షేర్ అనేది కేవలం 11 రోజుల్లోనే రాబట్టి 85 కోట్ల ప్రాఫిట్తో టాప్లో ఉంది భయ్య. ఇది మామూలు రికార్డు కాదు, ఇది మాత్రం నెంబర్ 1 రికార్డు భయ్య. ఇంకా కొన్ని రోజుల్లో లాంగ్ రన్ ముగిసేసరికి 100 కోట్ల లాభాలు అనేది ఈ హనుమాన్ అందుకుంటుంది. ఇది మాత్రం పక్కా. మరి 100 కోట్ల లాభం అనేది అందుకోవాలంటే ఇది చాలా కష్టం భయ్య. ఎందుకంటే RRR, బాహుబలి 2, KGF 2 ఇటువంటి భారీ సినిమాలకు మాత్రమే 100 కోట్ల పైన లాభాలు అనేవి వస్తాయి. మరి ఈ విధంగా చిన్న సినిమాగా వచ్చి 100 కోట్ల పైన లాభం, గ్రాసు కాదు షేర్ కాదు, లాభం అంటే ఏంటంటే ఆ థియేటర్ల యొక్క రెంట్స్, గవర్నమెంట్ యొక్క ట్యాక్స్ ఇవన్నీ పోగా మిగిలిన దాన్ని లాభం అంటారు, ప్రాఫిట్ అనమాట. మరి ఆ లాభమే 100 కోట్ల పైన ఉండేలాగా ఈ హనుమాన్కు ఉందంటే ఇది మామూలు విషయం కాదు. మరి ఇప్పటి వరకు 11 రోజులకైతే 85 కోట్ల లాభం అయితే వచ్చేసింది. ఇంకా లాంగ్ రన్ మూసేసరికి 100 కోట్ల లాభం కూడా పూర్తయిపోద్ది ఈ హనుమాన్కి. ఇది మాత్రం నెంబర్ 1 రికార్డ్ అనమాట. ఇంకా 3rd ప్లేస్లో అయితే భయ్య RRR ఉంది భయ్య. మరి ఈ మూవీకి వరల్డ్ వైడ్గా 450 కోట్ల వరకు బిజినెస్ జరిగితే మరి వరల్డ్ వైడ్గా వచ్చిన షేర్ ఎంత అంటే 614 కోట్లు. దాంతో ఈ మూవీకి లాంగ్ రన్లో 160 కోట్ల ప్రాఫిట్ అనేది మిగిలింది. మరి అంత పెద్ద సినిమాకి 160 కోట్లు ప్రాఫిట్ వచ్చింది, అంత భారీగా తీస్తే. మరి ఇంత చిన్న సినిమాకి 100 కోట్ల ప్రాఫిట్ వచ్చిందంటే హనుమాన్కి ఎంత గొప్ప ఫ్రెండ్స్. ఇక 2nd ప్లేస్లో అంటే బాహుబలి 1 ఉంది భయ్య. మరి ఈ మూవీ వచ్చి అయితే దాదాపుగా 9 సంవత్సరాలు అవుతుంది. 9 సంవత్సరాలు అయినప్పటికీ ఈ మూవీని ఏ సినిమా నాన్ SSR ఏ సినిమా కూడా బద్దలు కొట్టలేకపోయింది. మరి ఈ మూవీకి వరల్డ్ వైడ్గా 118 కోట్ల బిజినెస్ అనేది జరిగితే లాంగ్ రన్లో 305 కోట్ల వరకు షేర్ వస్తే దాంట్లో లాభం 187 కోట్లు ఉంది, ప్రాఫిట్ అనమాట. ఇక నెంబర్ 1 పొజిషన్లో అంటే బాహుబలి 2 ఉంది భయ్య. ఈ బాహుబలి 2 అయితే టాలీవుడ్లోనే నెంబర్ 1 కాదు, ఇండియాలోనే లాభాల్లోనే నెంబర్ 1. మరి ఇండియాలో ఇప్పటి వరకు ఏ సినిమా 7 సంవత్సరాల నుండి బద్దలు కొట్టలేదు, ఇంకో 10-20 సంవత్సరాలైనా ఈ రికార్డును బద్దలు కొట్టలేదు భయ్య. ఎందుకంటే ఇప్పుడు వచ్చి సినిమాలు బడ్జెట్లు పెరిగిపోతున్నాయి, అలాగే బిజినెస్లు పెరిగిపోతున్నాయి. కాబట్టి ఈ రేంజ్లో లాభం ఏ సినిమాకి రాదు. ఎందుకంటే బాహుబలి 2కి వరల్డ్ వైడ్గా 352 కోట్ల బిజినెస్ జరిగితే 2017 టైంలో మరి వచ్చిన షేర్ ఎంతంటే 860 కోట్లు. మరి 860 కోట్ల షేర్లో లాభం 510 కోట్లు. అదనమాట మ్యాటర్. మరి ఈ వీడియోని ఎంతవరకు చూసారంటే మీకు నచ్చింది అనుకుంటున్నాను. మరి ఇలాంటి జెన్యూన్ మూవీ అప్డేట్స్ కోసం మన ఛానల్ వెంటనే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.